మాట్లాడుతా అన్నారు అక్కడ ఢిల్లీలో. ఈ క్రిమినల్ మాస్టర్ మైండ్ మరి ఎలా ఎమ్మెల్యే అవుతోంది, ఎలా ఎంపీ అవుతోంది, ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయింది, మళ్ళీ ఎమ్మెల్యే అయింది, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అంటోంది. ఈ క్రిమినల్ మాస్టర్ మైండ్ నిజంగానే అది కనుక క్రిమినలే కనుక అయి ఉంటే ఉండకూడదు కదా, సొసైటీలో అటువంటి లీడర్షిప్ ఉండకూడదు కదా, మరి ఉంది కదా. ఉండి ఇటువంటివన్నీ ఇప్పుడు జనార్దన్ రావు చెప్పేదాని ప్రకారం ఇటువంటివన్నీ చేపిస్తున్నారు వాళ్ళే అని చెప్పి అతను చెప్తున్నాడు. దీనికి ఎవరు ఎంకరేజ్మెంటు? ఎందుకని అరికట్టలేకపోతున్నారు? ఈ క్రిమినల్ మాస్టర్ మైండ్ ఎందుకు దీన్ని బ్రేక్ చేయలేకపోతున్నారు? వెంకటకృష్ణ, ముందుగా ఇంతకుముందు ఢిల్లీ నుంచి కృష్ణ గారు మాట్లాడుతూ జగన్ గారి బ్యాచ్ బీజేపీలో ప్రొటెక్ట్ చేస్తా ఉంది సిబిఐ, ఆ మాటల్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో జగన్ ని సపోర్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నేను కూడా అన్నాను, కృష్ణ గారు నన్ను కూడా ఖండించండి, వ్యతిరేకించండి. ఖచ్చితంగా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో అలాంటి వ్యక్తిత్వం ఉండాలి లేరు. జగన్మోహన్ రెడ్డికి మీరు వ్యతిరేకించండి, మీరు తప్పేం లేదు. కానీ నేను నా డౌట్ ఏంటంటే, ఈ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ ఏదండి? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కదండి. ఇప్పుడు సిబిఐకి ఇమ్మంటున్నాడండి, ఎంత ధైర్యం ఉండాలండి? ఒక నేరస్తుడు కానిస్టేబుల్ గారి దగ్గర, ఎస్ఐ గారి దగ్గర ఉన్న కేసుని తీసుకెళ్లి ఎస్పీ గారికి ఇవ్వండి, డీజీపీ గారికి ఇవ్వండి అంటున్నాడంటే దాని అర్థం ఏంది? ఏమనుకోవాలి చెప్పండి మీరు? ఏమనుకోవాలంటే వాళ్ళ నాయకుడి మీద సిబిఐ ఎంక్వైరీ జరిగింది కాబట్టి అందరి మీద జరగాలని చెప్పి కోరుకుంది. తొందరలోనే పాతాళంలో ఉన్నా సరే అందరూ బయట వస్తారు. గుర్తుపెట్టుకోండి, పాతాళంలో ఉన్నా సరే ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఎవరైనా సరే అందరూ బయటకు వస్తారు. భారతీయ జనతా పార్టీకి ఎవరిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము ప్రజల పక్షాన ఉన్నామే తప్ప ఏ పక్షాన లేం మేము. కాబట్టి ప్రజల ఆశీర్వాదం కోసం, ప్రజల ఇష్టాలు కష్టాలు తెలుసుకొని మేము ముందుకు పోతున్నాం. ఆ విషయం పోతే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి మాట్లాడేదే వేస్ట్ అన్న. పోస్ట్ ఆఫీస్ కి పోలీస్ స్టేషన్ కి తేడా తెలియని వ్యక్తుల్ని మంత్రి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిన్న ఆయన ఎవరు నాని పోలీస్ స్టేషన్ పోయి పోస్ట్ ఆఫీస్ లో వచ్చినట్టు అరిస్తే అసలు వాళ్ళకి ఏమన్నా నైతిక విలువలు తెలుసా? ఒక మంత్రిగా పనిచేస్తావు, ఒక శాసనసభ్యుడు ఉన్న గతంలో పనిచేస్తావు, ఏ విధంగా పోలీస్ స్టేషన్ లో వివరించాలి? తప్ప ఎవరిది? ఒక పోలీస్ స్టేషన్ కి వచ్చి ఒక పొలిటీషియన్, అతను మాజీ మంత్రి కావచ్చు, ఎవరైనా ఇప్పుడేం కాదు కదా, వచ్చి ఆ రకంగా సిఐ మీద రంకెలేసి డాడ్ ని సంగతి చూస్తా అన్నాడంట. ఆ చేతకాంతనం ఎవరిది? ఆ లీనియన్స్ ఎవరిచ్చినట్టు? వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీది కాదు, మీ ప్రభుత్వానిది, మీ పోలీస్ వ్యవస్థది. అందుకనే కదా అదే కనుక జరిగితే విధులకు ఆటంకం కలిగించారనే కేసుతో ఇమ్మీడియట్ గా లోపలేయచ్చు మామూలుగా అయితే. పోలీస్ స్టేషన్ కి పోస్ట్ ఆఫీస్ కి తేడా తెలియని వ్యక్తులు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీని పోస్ట్ మార్టం చేశారు. 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇవన్నీ ప్రజలకు తెలుసన్నా. కాబట్టి మేమైతే చట్ట పరిధిలో మేము పనిచేస్తున్నాం. రాబో రోజుల్లో ఖచ్చితంగా మీరు కృష్ణా జిల్లా ఎస్పీ విజయసాగర్ గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మీరు రావండి, పోలీస్ స్టేషన్ కి రండి, మాట్లాడండి. కానీ మాట్లాడే విధానంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు అనుసరించకపోతే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి రాబో రోజుల్లో వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి. ఎవరైనా సరే చట్టానికి అతీతులు కారు. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో చట్టం వాళ్ళకి చుట్టం. ఐపీసీ సెక్షన్ లేకుండా వైసీపీ సెక్షన్ నడిపినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. నిన్న దానికి పోలీస్ స్టేషన్ లో నిన్న నాయని వివరించిన తీరే నిదర్శనం. ఈరోజు అధికారంలో లేకపోతేనే ఈ విధంగా వివరించిన వ్యక్తులు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వివరించుంటారన్నా? ఏ విధంగా పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేశారు? అందుకనే కదా ఐపీఎస్ అధికారులు డ్యూటీ చేయాల్సింది జైల్లో కూర్చోన్నారు. మీరు నిర్వాహకం కాదా? వైసీపీ నిర్వాహకం కాదా? జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం కాదా? వాళ్ళ ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడేది వారికి మాట. అందుకని అన్న నైతిక హక్కు లేదు వాళ్ళకి. ఈరోజు రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకుంటున్నాం. మేము కష్టం సాధింపు ధోరణితో నడుచుకుంటే వీళ్ళందరూ జైల్లో ఉంటారు. ఈరోజు మా ఎన్డీఏ కూటమి మేము కూడా జగన్మోహన్ రెడ్డి మారిగా మొదటి రోజే ప్రజావేదికని ధ్వంసం చేసి విధ్వంస పాలన తీసుకొని వచ్చే దిశగా మేము కూడా ఆలోచించుంటే ఖచ్చితంగా అందరూ జైల్లో ఉంటారు. మా ఆలోచన, మా దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ ని వికసిత ఆంధ్రప్రదేశ్ గా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో మా ఎన్డీఏ కూటమి ఆలోచిస్తుంది. కేంద్రంలో భారతదేశాన్ని స్వర్ణ భారత్ గా చేయాలని చెప్పి, వికసిత భారత్ గా చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు. పాతాళంలో ఉన్నా సరే వైసీపీ బ్యాచ్ ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ తప్పులు చేశారో అందరూ తొందరలోనే
బయటికి రాబోతారు, అందరూ చట్టం ముందు నిలబెడతారు, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పోతారు. రైట్. శ్రీనివాస్ గారు, ఇక్కడ అసలు విషయానికి వస్తే ఈ నకిలీ